హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరూ బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా కాగబెట్టుకోవాలో మీకు చూపిస్తున్నా అండి. దాన్ని ముందుగా మనం వెన్న తీసి ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ వెన్న ఎలా తీయాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. మరిగేటప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటున్నాయి. ఈ వేసుకోవడం వల్ల నెయ్యి చాలా తాజాగా బాగా సువాసన వస్తూ బాగుంటుంది. మీరు కావాలంటే ఈ ప్లేస్లో తమలపాకులు కూడా వేసుకోవచ్చండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఒకవేళ ఎన్న ఎక్కువ ఉంటే పెద్ద పాత్ర పెట్టుకోండి, అది పొంగిపోతుంటుంది. ఈ విధంగా మరిగించుకోవాలి. ఒకవేళ కొత్త వాళ్ళు ఎలా మరిగించుకోవాలో తెలియకపోతే ఈ నురుగంతా చూడండి, ఇదంతా తగ్గిపోయే వరకు మరిగించుకోవాలి. ప్లస్ మనకు నూనెలో నీళ్లు పడితే ఎట్టా చిట్టపట్ట అంటుంటుంది, అలా సౌండ్ వస్తుందండి. ఆ చిట్టపట్ట సౌండ్ అంతా తగ్గేంత వరకు మరిగించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. మరి అట్టని ఎక్కువగా మరిగించుకున్నా మళ్ళీ మాడిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా కలర్ మారితే చాలు. సైడ్ కూడా పాత్రకు చూడండి కొంచెం రంగు కూడా మారింది. ఈ విధంగా మరిగించుకుంటే చాలండి. దీనికంటే ఎక్కువ మళ్ళీ మరిగించుకుంటే కొంచెం నల్లగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి. ఈ నెయ్యి కాగబెట్టేటప్పుడు కూడా ఇల్లంతా గుమగుమలాడుతూ బాగా సువాసన వస్తుంటుందండి. మనం బయట కొనేదానికంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. బయట ఎక్కువ కల్తీ ఉంటుంది కదండి. ఇలా చల్లారినాకే స్ట్రైనర్ తోటి వడకట్టుకోండి. ఆ మెంతులు కానీ ఆ బ్లాక్ కలర్ది అదేది రాకుండా ఉంటుంది. ఇలా వడకట్టుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుందండి. ఒకవేళ మీరు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే 2 సీసాలు పెట్టుకోండి. ముందుది ఫస్ట్ తినండి, ఆ తర్వాత చేసింది తర్వాత తినండి. ఒకవేళ మనం ఒకే సీసాలో అయితే పైన అయిపోయే కొద్ది పోసుకుంటుంటాం కదండి, పైది మాత్రమే తింటాం, అడుగు దామని ఉంటుంది. అలా ఉంటే కొంచెం కొద్ది రోజులు అయినాక బాగా అనిపిదండి టేస్ట్. ఇలా 2 సీసాలు పెట్టుకుంటే ముందుది అయిపోతానే తర్వాతది అయిపోయినాక మళ్ళీ ఇలా వాడుకుంటుంటే చాలా బాగుంటుంది. చూడండి, స్వచ్ఛమైన నెయ్యి ఎంతో రుచికరంగా ఉంటుందండి. ఇందులో ఏమి కల్తీ ఉండదు కాబట్టి మన చేతితో చేసుకుంటే ఆ సువాసన వస్తే చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలకు ప్రతిరోజు నెయ్యి వేసి కొంచెం అన్నం తినిపెట్టడం వల్ల చాలా బలవర్ధకంగా కూడా శరీరం తయారవుతుందండి. అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇందులో గుడ్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మన బాడీకి చాలా మంచిదే అండి. బయట కొనే కంటే మనం ఇంట్లో చేసుకుంటేనే మంచిది. చూడండి, నేను కొంచెం చల్లారి నాకు చూపిస్తుండే ఇప్పుడే ఫామ్ అవుతుంది. సీసాలు ఎక్కువ ఉంది కాబట్టి, బౌల్లో కొద్దిగా ఉంది కాబట్టి చూడండి ఈ విధంగా పేరుకుంది. ఇలా ఉంటుందండి. ఎంత గుల్లగా ఎంత కమ్మగా అనిపిస్తుందో స్వచ్ఛమైన నెయ్యి తయారైందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.